వచ్చే ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారవేసి దంచి కొట్టు చీకట్లో దీపమంటే చెల్లెమ్మారా ఆకలిస్తే అన్నమంటే అక్కోనురా అన్నమంటే ఆశ వచ్చే మల్లమ్మలు రుద్రమ్మలు ఐరమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నమంటే ఆశ వచ్చే అమ్మగాడు బిడ్డలంట పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన టీడీపీ బీజేపీ ఐక్యత, జనసేన టీడీపీ బీజేపీ ఐక్యత. మిత్రులారా, సమయం చాలా తక్కువ ఉన్నది. నేను 2 నిమిషాలు బొలిశెట్టి సీనన్న మాట్లాడాక మన అభిమాన నాయకుడు మీరందరూ ఎదురు చూసేటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు కాబట్టి దయచేసి నిశ్శబ్దంగా ఉండి మిత్రులారా ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం వచ్చినటువంటి సందర్భంగా మీరు పలికినటువంటి అపూర్వ స్వాగతం ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో నరసాపురం పార్లమెంటు స్థానాల్లో విజయం ఖరారైపోయింది అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నా. మిత్రులారా, ఇవాళ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ సైకో ముఖ్యమంత్రి మాది మీద ఎన్నికల్లో పోరాటం చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని దోచుకుతున్నటువంటి జగన్ గారిని ఇంటికి పంపేటువంటి ప్రయత్నం మనమంతా చేయాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి త్యాగాల ఫలితంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడింది అనేటువంటి విషయం వాస్తవం అనేటువంటి విషయాన్ని మీకు చెప్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ కేంద్ర రాజకీయాల్లో చురుకమైనటువంటి పాత్ర పోషించాలి, మీరు జాతీయ రాజకీయాల్లోకి రావాలి అని ఆహ్వానిస్తే నేను ముందు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ జగన్ నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలుగజేయాలి, నేను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం మీ ముందు ఉంచుతున్నాను. మిత్రులారా, సమయం లేట్ అయింది, చాలా క్లుప్తంగా మాట్లాడుతున్నా. ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బోప్తరాజు శ్రీనివాసవరం అనేటువంటి నేను, ఉమ్మడి కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా మిత్రులు బొలిశెట్టి శ్రీను గారు పోటీ చేస్తున్నారు. మిత్రులారా, బొలిశెట్టి శ్రీను గారు మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసినటువంటి సంగతి మీకు తెలుసు. మిత్రులారా, అదేవిధంగా మీరంతా కూడా పవన్ గారి ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి శ్రీనివాస వర్మ సామాన్యుడు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. నేను సామాన్యుడిని, మీకోసం పనిచేసేటువంటి వ్యక్తులను మరొకసారి మీ అందరికీ చెప్తూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందు నిలబడే అవకాశం కల్పించిన మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి, ఈ సమావేశాన్ని విచ్చేసినటువంటి
భూపితరాజు శ్రీనివాస వర్మ గారికి, అదేవిధంగా నా మిత్రుడు వలవల బాబ్జీ గారికి, రామరాజు గారికి, అదేవిధంగా ఎత్తగోడ తాతాజీ గారికి, నారిన తాతాజీ గారికి, ఈ సమావేశం ఇచ్చేసిన 4.5 సంవత్సరాల జనసేన పార్టీ జెండా మోసిన ప్రతి జన సైనికులకు వీర మహిళలు కూడా పాదాభివందనం చేస్తూ, అంతేకాకుండా బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. 2014 నుంచి 19 వరకు పురపాలక సంఘంలో నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా మరి ఆ రోజు ఈ పట్టణాన్ని పరిపాలన సంగతి మీకు తెలుసు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 2019 సంవత్సరంలో ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందాం. అయినప్పుడు కూడా నిజాయితీగా పనిచేసి మీ అందరి కష్టాల్లో ఉండి, కరోనా సమయంలో మీకు అందరి కష్టాల్లో ఉండి మీ ఇంటికి పెద్దగా ఉన్న విషయం మీ అందరికి తెలుసు. ఈ రోజు మీరు చూపించే అభిమానానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన అవకాశమని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటే చెప్తా ఉన్నా, పెద్దలు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి సమయం ఎక్కువ ఇవ్వాలి. నేను ఎప్పుడూ మనం మాట్లాడుకుంటాం. ఈ ఊరు పట్టిన దౌర్భాగ్యం మీకు తెలుసు. 2019 సంవత్సరంలో ప్రజాస్వామ్యం కూని అయితే 2024లో మళ్ళీ బతికించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి కూటమి అభ్యర్థిని గెలిపించాలి రాష్ట్రం అంతా అని చెప్పి మీకు పిలుపునిస్తా ఉన్నా. ఇవాళ మీకు ఒక 1000 రూపాయలు ఓటు ఎక్కువిస్తే మీ నష్టపోయేది 5 సంవత్సరాలు 60,000 రూపాయలు. ఎందుకంటే మనం మేనిఫెస్టోలో 4,000 రూపాయలు పెన్షన్ పెట్టాం, ఉచిత బస్ సర్వీస్ పెట్టాం, ప్రతి ఇంటికి 1,500 రూపాయలు మహిళకి ఇచ్చే విధానం పెట్టుకున్నాం. మరి ఇంకా మేనిఫెస్టో రాబోతా ఉంది. ఇవాళ మీ 1000 రూపాయల కోసం చూస్తే మీరు ఒక్కో కుటుంబం ఒక్కో మనిషి నష్టపోయేది 60,000గా మీరు గుర్తుపెట్టుకోమని నేను కోరుతా ఉన్నా. ఇంకొకటే ఒక్క విషయం, ఇక్కడున్న కొట్టు సత్యనారాయణ కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేసి మేము ప్రజలాస్తి తినలేదు, ప్రజల కోసమే బతుకుతున్నాం అని చెప్తే నేను పోటీ నుంచి విరమించుకుంటా. మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, మందులో దోచుకున్నారు, మట్టిలో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, ఆఖరికి బ్రాందీ షాపుల్లో కొట్లు కూడా కమిషన్ తీసుకుని బతికినటువంటి ఈ కొట్టు సత్యనారాయణ నాకు పోటీ కాదు. నీకు నా డబ్బుకే పోటీయే తప్ప నీ డబ్బుకి నాకే పోటీ తప్ప నువ్వు నాకు పోటీయే కాదని ఈ సభాముఖాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఎప్పుడైనా బయటకు వచ్చి ఈ ఊరు అభివృద్ధి గురించి ఆలోచించావని కూడా అడుగుతా ఉన్నా. ఈ ఊరిని దోచుకు తిని 100 కోట్లు సంపాదించిన వ్యక్తి ఈ కొట్టు సత్యనారాయణ. అలాంటి వ్యక్తికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి అతను ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడంటే అతను ఎంత అవినీతి పరుడో మీరు ఆలోచన చేయండి. ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఉప ముఖ్యమంత్రి చేశాడు. కాబట్టి ఈ సన్నాసి ప్రభుత్వాన్ని పంపించవలసిందిగా కోరుకుంటూ మా దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. జై హింద్, జై జనసేన. వేదిక పైన ఉన్నాం. ఇంకా ఏం అనకముందే ఇంకా ఏం అనలా కే ట్యాక్స్ గురించి మాట్లాడినప్పుడు కొట్టు. మన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం బోలిశెట్టి శ్రీని గారికి, మన బీజేపీ నర్సాపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా కమలం గుర్తు మీద పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి, మన జనసేన జిల్లా అధ్యక్షులు కొట్టుకులపూడి గోవిందరావు గారికి, టీడీపీ జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు గారికి, మండాపుల రవి గారికి, నరేన తాతాజీ గారికి, ఈతకోట భీమేశ్వరరావు గారికి బీజేపీ, బాబీ మల్లేడు తిరుమలరావు గారికి, శంకర్ శ్రీనివాస్ గారికి, అలాగే తోట సీతామహాలక్ష్మి గారికి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులకి, మాజీ పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెనకనున్న మా అన్నదమ్ములకి, ఆడపడుచులకి, మేడల మీద, మిద్దెల మీద, సందుల్లో అటువైపు ఉన్న పెద్దలందరికీ, మా కుటుంబ సభ్యులకి, ముందున్న మా ఆడపడుచులకి, యువతులకి, తల్లులకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి, యువతకి, వేదిక ముందున్న నాయకులందరికీ, కార్యకర్తలకి, ముఖ్య కార్యకర్తలందరికీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన మనకి నాయకులందరికీ ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. అమ్మా ఇప్పుడైంది.
వీళ్ళ కొట్టు గారి చిట్టా తీస్తున్నారు. సీఎం కొట్టు సత్యనారాయణ గారు 2014లో నా ఆఫీస్కి వచ్చి ఆయన నన్ను మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించమని కోరారు. కానీ ఆ రోజున పాపం మాణిక్యాలరావు గారికి దివంగతులైన మాణిక్యాలరావు గారికి వెళ్ళిపోయింది. మేబీ ఆ కోపం ఉందనుకుంటా ఆయనకి నా మీద, ఆయన టికెట్ ఇప్పించలేదని కక్ష కట్టేశారు. అందుకే ఆయన ఈ మధ్యన బాగా రెచ్చిపోయి సీఎం జగన్ని తిట్టిన ఎవ్వనైనా సరే పాతాళంలోకి తొక్కేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే కొందరు అకౌంట్లు సెటిల్ చేస్తామని కొట్టు సత్యనారాయణ గారు అన్నారంట. బాగా ముదిరిపోయారు సత్యనారాయణ గారు, మీరు డబ్బులు ఎక్కువైపోయాయి, మీకు మెదడుకు కూడా కొవ్వు పట్టేస్తుంది మీకు, అందువల్ల నన్ను మాటలు వస్తాయి. కొట్టు సత్యనారాయణ గారు, నేను జనరల్గా మనుషులతో గొడవలు పెట్టుకుని చాలా మర్యాదగా ఉంటా. కొట్టు గారికి ఒకటే చెప్తున్నా, మీ కొట్టు కట్టే సమయం అయిపోయింది. తాడేపల్లిగూడెంలో మనకి కొట్టు సత్యనారాయణ గారి కొట్టు, జగన్ గారి అవినీతి కోట రెండు పోతాయి ఈ ఎన్నికల్లో. బోలిశెట్టి గారంటే నాకు చాలా ఇష్టం. ఓటమిలో నిలబడ్డ నాయకుడు, దమ్మున నాయకుడు, ప్రజలు కష్టాల్లో ఉంటే వచ్చి అండగా ఉండే నిలువెత్తు 6 అడుగుల ఆజానుబాహు. ఇంకా చెప్పాలంటే జనసేన బాహుబలి. మా బాహుబలి ముందు కొట్టు ఎంత, కొట్టు ఎంత. కొట్టు గారికి కూడా చెప్తున్నా, ఏంటి మన చిన్న ఇల్లు కడితే 5 లక్షలంట, పెద్ద ఇల్లు కడితే 10 లక్షలంట, ఇంకొంచెం పెద్ద ఇల్లు కడితే 20 లక్షలంట. సో కే ట్యాక్స్ ఎక్కువైపోయిందంటే తాడేపల్లిగూడెంలో వ్యాపారస్తులు ఎక్కువ జీఎస్టీ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. కే ట్యాక్స్ కూడా కట్టాలంటే ఎక్కడ కడతాం? కే ట్యాక్స్ని తీసేయడానికి ఒకటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది జూన్లో. కొట్టుగారు మీకు కూడా చెప్తున్నా, మీకు కూడా కే ట్యాక్స్ విధిస్తాం, మీకు మీ కుటుంబ సభ్యులకి, మీ వర్గానికి కూడా కూటమి ట్యాక్స్ ఇస్తాం. మీ అందరికీ మా మోడీ గారి చేత మీకు ప్రత్యేకించి పెనాల్టీ వేయిస్తాం, అడ్డగోలుగా దోచేసినందుకు. కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరిని వదిలేదు లేదు. ఇక్కడున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? మీరు ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ఎస్సీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎస్సీ విద్యార్థులకి దాదాపు 27 పథకాలు తీసేశారు. 27 పథకాలు. అంబేద్కర్ విదేశీ విద్యా విధానం తీసేశారు. 27 దళిత పథకాలు తీసేశారు. ఇక్కడున్న విద్యార్థులకి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా? మీకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా? మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరు, కానీ కొట్టు ట్యాక్స్ అయితే విధిస్తారు మనకి. కొట్టుగారి అవినీతి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే శారదా లైబ్రరీ భూములు కొట్టేయడానికి కూడా కుట్రపడ్డారు. మన ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న 100 ఫీట్ రోడ్లో 1.5 కోట్లు తీసుకొని షాపింగ్ మాల్ పార్కింగ్కి ఇచ్చారు. ఏజెంట్లను పెట్టుకొని టీటీడీ లెటర్లు, మనకి సుప్రభాతం టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నారు. మీ ఎమ్మెల్యేని ఎన్నుకుంటే ఇది జరుగుతా. ప్రోటోకాల్ దర్శనానికి 15,000, బ్రేక్ దర్శనానికి 6,000, టికెట్ ప్రైజ్కి 500 రూపాయలు. దేవస్థానానికి ముఖ్యమంత్రిగా చేసి దేవస్థానాన్ని కాపాడమంటే ఈయనకి టికెట్లు పంపిణీ చేస్తా డబ్బులు అమ్ముకుంటా ఉన్నాడు. లేఅవుట్, కొత్త ఇల్లు, కొత్త వ్యాపారం, చిన్న ప్యాచ్లు వేసుకునే సైకిల్ షాప్ పెట్టుకోవాలనుకున్నా వీళ్ళకి కే ట్యాక్స్ కట్టాలి. ఇది మీరు చెప్పండి, ఎందుకు భయపడాలి మనం? ప్రతి నియోజకవర్గంలో ఒక రేటు కట్టారు. ఏ లేఅవుట్ వేయాలన్నా ఈ మంత్రి పెట్టిన రేటు 30 లక్షలు. ఒక దగ్గర బంధువు గారు కూడా పాప ఆయన తెలిసిన స్నేహితులు నా దగ్గర చెప్పారు, నేను కొట్టుగారి బంధువునండి, నాకు కూడా 3 కోట్ల రూపాయలు తీసుకోకుండా విడిచిపెట్టలేదని.
డిమాండ్ చేసి ట్యాక్స్ కట్టకపోతే అధికారులను అడ్డం పెట్టుకుని వేధింపులు చేస్తా ఉన్నారని తెలిసింది. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి, ఉద్యోగస్తులకి జగన్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు, అది చేయలేదు. ద్రోహం అక్కడితో ఆగల. పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అకౌంట్స్ లో డిపాజిట్ చేయాల్సిన డబ్బులు మొత్తం ఈ గవర్నమెంట్ వాడేసుకుంది. సిపిఎస్ ఉద్యోగుల జీతం నుండి నెలకి 10% పక్కన పెట్టి ప్రభుత్వం తన వాటాగా 10% కలిపి ఈ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్లో వేస్తే అది కూడా వేయకుండా డబ్బులు తీసేసుకొని మొత్తం సిపిఎస్ వదిలేయండి, వారి వేసిన రిమిట్ చేసిన సొమ్మును కూడా వాడేసుకున్నారు. మీరు చెప్పండి, మీరు ఎవరికైనా డబ్బులు తీసుకొని వాడేసుకుంటే మన మీద చీటింగ్ కేసు పెడతారు. అలాంటిది ఉద్యోగస్తుల కష్టాన్ని, నేను ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, నాకు తెలిసే కష్టం ఎలా ఉంటుందో. కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఎవడు సాక్షాత్తు ముఖ్యమంత్రి కొట్టేస్తే ఎక్కడికి పారిపోతాం? ఎవడి మీద చీటింగ్ కేసు పెడతాం? వెళ్ళి డీజీపీ గారికి చెప్తామా? వెళ్ళి ఏసీబీకి చెప్తామా? ఎవరికి చెప్తాం? ప్రజా కోర్టులోనే వెళ్ళి నిలబెట్టాలి. ప్రతిసారి ప్రజా కోర్టు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. 5 సంవత్సరాలకు ఒకసారి అది మీరు నిలబడాలి, మీరు తేల్చాలి. చివరికి దీంట్లో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా బాధితులు. డిఏలు ఇస్తున్నామని చెప్పి జీవోలు ఇచ్చారు, ఒక్క డిఏ కూడా అధికార కోతాలో పడలేదు. సరెండర్ లీవ్స్ ఎన్కాష్ అవ్వలేదు. ఒక్కొక్క ఉద్యోగికి ఈ రోజున గవర్నమెంట్ పాపం కష్టపడి పనిచేసే కానిస్టేబుల్కి కూడా దాదాపు 1.5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన బకాయి ఉంది ప్రభుత్వం. ఒకవైపు వీళ్ళు అడ్డగోలుగా కోట్లు దోచేస్తా ఉన్నారు, కష్టపడే ఉద్యోగులకి డబ్బులు ఇవ్వట్లా. మనకి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ చేయరు. మనకి ఉద్యోగులు నిజంగా ఈ డబ్బు ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా చెప్తా ఉన్నాం. ఉద్యోగుల ఇంట్లో పెళ్లిళ్ళు, చిన్నపాటి ఫంక్షన్స్ కానీ చదువులకు కానీ ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసేశారు. బిల్లులు రీయింబర్స్మెంట్ అని చెప్పి 2 lakhs లిమిట్ పెట్టారు. అత్యవసరమైన డబ్బులు లేకే కదా మనం ఇన్సూరెన్స్ వైపు చూసేది. ఆ రీయింబర్స్మెంట్ కూడా అరాకొరగా తప్పితే అది కూడా అర్థంగా రావట్లేదు. ఒకప్పుడు సిపిఎం ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్నగారి విషయంలో చెప్తున్నా, ఆయన రిటైర్ అయితే ఆయనకి తోటి ఉద్యోగులంతా సన్మానం చేసి డబ్బులన్నీ చెక్ రూపంలో ఇచ్చి గౌరవంగా పంపించేవారు. అది ఈ రోజున చెప్పులు అరిగేలా తిరిగిన సిపిఎస్ లేదు, మనకి పెన్షన్ సరిగ్గా రాదు, సకాలానికి రాదు. ఇది రావాలి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి. రిటైర్ అయ్యాక పెద్ద వయసు వచ్చాక బీపీ, షుగర్ కానీ మానసిక న్యూరలాజికల్ మనకి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారికి పెన్షన్ నిలబడి తిరబడి మనకి డిలే చేశారు. జీతం కానీ పెన్షన్ కానీ సమయానికి ఇస్తే చాలు అనే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తయారయ్యారు. ప్రభుత్వం చేయలేనిది, వైసీపీ ప్రభుత్వం చేయలేనిది నేను మా జన సైనికులకు చేశాను జనసేన పార్టీ ద్వారా. వారికి దాదాపు దెబ్బ తగిలితే 50,000 గాయపడితే నిజానికి ప్రమాదవశాత్తు ప్రాణం పోకూడదని కోరుకుంటాం, కానీ నేనే 5 లక్షల రూపాయలు ఇచ్చాను జనసేన పార్టీ తరపు నుంచి. అలాంటిది ఒక ప్రభుత్వం, ఇన్ని లక్షల కోట్లు తీసుకునే ప్రభుత్వం మనందరి వ్యాపారాల మీద, మన కష్టాల మీద, మన చెమట మీద, మన రక్తం మీద మన ట్యాక్సులు కట్టి పెడితే ఆ డబ్బులు తీసేసుకొని 41,000 కోట్లు 40,000 కోట్లు ఇసుకలోను మధ్యలోనూ దోచేశారు. అందుకే మనకు ఫీజు రీయింబర్స్మెంట్లు జరగవు, సకాలంలో పెన్షన్లు రావు, సకాలంలో నిజంగా మనకి అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోయే పరిస్థితి. యువత మీరు ఆలోచించండి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జీతం 1,60,000. ఈ దేశాన్ని 100 కోట్ల పైగా ఉన్న జనాభాని ఏలే ప్రధానమంత్రి జీతం 1,60,000. జగన్ పెట్టుకున్న 89 మంది అడ్వైజర్లు, ఆధిపత్యపు అహంకారం చూపించే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కలిపి వాళ్ళ జీతాలు సలహాలు ఇచ్చినందుకు ఏంటి, మన కొట్టు సత్యనారాయణ గారి లాంటికి ఎలాగ అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలో అని సలహాలు ఇచ్చే వాళ్ళకి జీతాలు దేశ ప్రధానికి 1,60,000, 89 మంది సలహాదారులకి
680 కోట్ల రూపాయలు. 680 కోట్ల రూపాయలు. వాళ్ళు సలహాలు పెట్టుకుని దేనికి? మనల్ని సరైన దారిలో పెట్టడానికి. యువత మీరు ఆలోచించాలి. వాలంటీర్లకు సన్మానానికి 710 కోట్ల రూపాయలు ఇచ్చారు సన్మానాలకి. అదేదో మీ ఖాతాల్లో పడేస్తుంటే ఫీజు రీయింబర్స్మెంట్ జరిగేది కదా. కొన్ని సాక్షి పేపర్ కొనాలి, దానికి 200 రూపాయలు అని చెప్పి దాదాపు 450 కోట్లు 600 కోట్లు డబ్బులు సాక్షి పేపర్ కొనటానికి. సాక్షి పేపర్ ఎవరి సొత్తది? మన కష్టం. మనందరం ట్యాక్సులు కడితే కట్టిన డబ్బుని వాళ్ళ సాక్షి పేపర్ నడపడానికి ఆ డబ్బులు తీసుకుంటా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి మనందరం ఇల్లు కడితే 1% సెస్ కడతాం, ట్యాక్స్ కడతాం. అది ఎవరికి పనిచేస్తే? కూతురుకి పెళ్లిళ్ళకో దేనికో ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 20,000, 15,000, 5,000 ఆ సంక్షేమ నిధి నుంచి తీసుకుంటారు భవన నిర్మాణ కార్మికులు. ఆ డబ్బులను దోచేశారు. మొట్టమొదటిసారి నేను 2 చోట్ల ఓడిపోయాక జనసేన నన్ను పిలిచింది, భవన నిర్మాణ కార్మికులు పిలిచారు. మా కష్టాలు ఉన్నాయి, నువ్వు రా బయటికి, మాకు నడువంటే ఆ రోజు నేను బయటికి వెళ్తే, వైజాగ్కి వెళ్తే జనం వస్తారా లేదని ఆలోచించా. ఓడిపోయినోడికి ఎవడొస్తారులే జనం అని అందరూ నాకు ఆలోచించా. నాకు తెలియదు కదా మీ గుండెలు ఇంత ప్రేమ ఉంటుందని. సరే వెళ్ళా ముందుకి. బోలిశెట్టి గారు కూడా ఉన్నారు. కింద పడదాం మీద పడదామని వెళ్తే ఎయిర్పోర్ట్ లాగారు. నా డౌట్కి తగ్గట్టుగానే అన్నా నువ్వు బయటికి రాకన్నారు. ఏ అన్నారు? జనం ఇంకా గ్యాదర్ కాలేదంటాను. సరే ఎంతమంది ఉంటారు? కనీసం మన నాయకులు కూడా రాలేదా అన్న. లేదు ఉన్నారని. ఎంతమంది రావాలంటే నేను చెప్పే 50 మంది ఉంటే సరిపోద్ది కదా అన్నారు. అలా కాదన్న. ఎంతమంది ఉన్నారు ఇప్పుడని అడిగా. 1000 మంది ఉన్నారు. అబ్బో అద్భుతం, చాలు పదని ముందుకు పోతాం. ఎందుకంటే నేను ఎవడన్నా సరే, విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వాట్ ఈస్ క్లాస్ వార్? పేదవాడిని అధికారం ఉన్నోడు దోచేయడం కదా క్లాస్ వార్. అలాంటిది భవన నిర్మాణ కార్మికులు జీతాలు ఎంత, వాళ్ళ కూలీ ఎంత, వాళ్ళ సంక్షేమ నిధి నుంచి దోచేవాడు క్లాస్ వార్ గురించి మనం క్లాస్ వార్ చేస్తున్నామంట, మనం దోపిడీ చేస్తున్నామంట. కౌలు రైతుకు 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చింది ఎవరు? జగనా పవన్ కళ్యాణా? మీరు ఆలోచించండి. అలాంటిది నేను వెళ్తే 1000 మంది కాదు 5,000 మంది ఉన్నారు. ఇంకొక 10 నిమిషాలు దాటితే 10,000 మంది అయ్యారు, 25,000 మంది అయ్యారు, 1,00,000 ఒక జన సునామీ అయింది వైజాగ్ భవన నిర్మాణ కార్మికుల కోసం నిలబడితే. భవన నిర్మాణ కార్మికులకి నేను మాటిస్తున్నాను, మీ సంక్షేమ నిధిని కూటమి ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ డైవర్ట్ చేసే పరిస్థితి లేకుండా అదనంగా ఇంకొక 10 రూపాయలు కావాలంటే మీ సంక్షేమ నిధికి నేను ఈ రోజున మాటిస్తున్నాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి నేను మాటిస్తున్నా. ఫస్ట్ దాన్ని ఎవరు తీసుకోవడానికి లేదు. నేను ఈ రోజున తాడేపల్లిగూడెం సభలో చెప్తున్నా, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి నేను 1 కోటి రూపాయలు విరాళాన్ని ఎన్ఐటి లాంటి విద్యా సంస్థ ఇక్కడికి వచ్చిందంటే మాజీ బీజేపీ మంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ ఎమ్మెల్యేగా చేసిన దివంగత నేత మాణిక్యాలరావు గారి చొరవ, అప్పట్లో ఈయన మున్సిపల్ చైర్మన్, వారు ఇద్దరు కలిసి వీరి ముందుకు తీసుకెళ్లి మనకి తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి వచ్చింది. నిజంగా ప్రజల కోసం నిలబడే వ్యక్తి అడ్డగోలుగా నిలబడిపోతాడు. ఆయన ఎంత మొండి వ్యక్తి అంటే కష్టం వస్తే రేయింబవళ పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు. ఎవరెళ్ళినా సరే బోలిశెట్టి గారి ఇంటికి వెళ్ళి తడితే వచ్చి కూర్చొని దగ్గర పెట్టుకుని సమస్యలను పరిష్కరిస్తారు బోలిశెట్టి గారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం మనకి ఇది మార్కెట్లు బోల్డన్ని నిత్యావసర వస్తువులు రవాణా రంగం ఉంది. రవాణా రంగాన్ని ఉన్న వారందరికీ నేను మాటిస్తున్నాం, పక్క రాష్ట్రాలతో మాట్లాడి కానీ అందరితో మాట్లాడి గ్రీన్ ట్యాక్స్ కానీ తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. నిజంగా రవాణా రంగానికి నేను మాటిస్తున్నాం, మీరు ప్రతి రవాణా రంగం తాలూకు కష్టాలు
మనకి ఎక్కువ మంది ఉన్న రవాణా కార్మికులు, రవాణా సంఘం సంబంధించిన వారు, అలాగే వ్యాపారం ఎక్కువ ఉంది, హైవేకి దగ్గరలో ఉంది. దీనిని ఒక మార్కెట్కి అనుకూలంగా ఉండే, నేషనల్ మార్కెట్కి అనుకూలంగా ఉండే ఒక మార్కెట్ హబ్గా, పల్సెస్కి మార్కెట్ హబ్గా తాడేపల్లిగూడెంని తయారు చేస్తాం ఈ ఆధ్వర్యంలో. అలాగే మిలిటరీ మాధవరం, తాడేపల్లిగూడెం పేరే ఒకప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ. ఆ ఎయిర్పోర్ట్లో భూములు కూడా నిజంగా చాలా మంది అడుగుతూ ఉన్నారు. కొంత అన్యాక్రాంతం అయిపోయినాయి, కానీ కొన్ని రెగ్యులరైజ్ చేయమంటా ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని నేను పరిశీలన చేసి కూటమి ప్రభుత్వం రాగానే దానికి ఒక పరిష్కార మార్గం ఎదుగుతాం. అలాగే 3,000 మంది మిలిటరీ ఉన్నారు. మిలిటరీ మాధవరంలో, తాడేపల్లిగూడెంలో మీ అందరి అభ్యర్థన కూడా నా దగ్గరకు వచ్చింది. క్యాంటీన్ కావాలని, ప్రధానమంత్రి గారితో మాట్లాడాలని. మనకి శ్రీనివాస్ వర్మ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, మీకు క్యాంటీన్ ఏర్పాటు చేసే బాధ్యత శ్రీనివాస్ వర్మ గారు, బోలిశెట్టి శ్రీను గారు, నేను, జనసేన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు నిజంగా కేంద్ర ప్రభుత్వం కనుక లేట్ జరిగితే నేను మీకు మాటిస్తున్నాను, 3,000 మంది మిలిటరీ కార్మికులకి నేను మాటిస్తున్నాను, అక్షయ ఫౌండేషన్ తీసుకొచ్చి నేను మీకు అవసరమైన క్యాంటీన్ నేను ఏర్పాటు చేస్తాను. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లేట్ అయినా కానీ. ఇప్పటిదాకా తాడేపల్లిగూడెం వ్యాపారానికి ప్రసిద్ధి. మోడీ గారి దయ వల్ల ఎన్ఐటి వచ్చింది ఇక్కడికి. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుంది కాబట్టి దీనిని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కూడా చేసి పెడతాం. ఇక్కడ నిజంగా చెప్తున్నా, మనకి యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, నేను ప్రతి సభలో చెప్తా ఉన్నాను, మీ గుండెల్లో జ్యోతి వెలిగించండి. కొట్టు సత్యనారాయణ గారి ఆ జ్యోతిలో దహించుకుపోవాలి, ఆయన అవినీతి దహించుకుపోవాలి. అదే కదా. ఒక దొంగ వస్తున్నాడమ్మా వైసీపీ ముఖ్యమంత్రి ఇంకోసారి రావడానికి, అమ్మా నేను తండ్రి లేని బిడ్డనమ్మా, నాకు ఓటేయండి అమ్మా అని వస్తున్నాడు. ఆ దొంగ మాటలు నమ్మకండి అమ్మా, ఆ దొంగ మాటలు నమ్మద్దు. ప్రతిసారి కూర్చొని ఎవరో ఒకరు చచ్చిపోవాలమ్మా బిడ్డ అధికారంలోకి రావాలంటే. ఎంతసేపు ఏదైనా సరే చెడగొట్టడం, కూలగొట్టడాలు, చచ్చిపోవడాలు తప్ప బతికించే గుణమే లేదేమో మనిషి దగ్గర. ఏదైనా మాట్లాడితే తండ్రి లేని బిడ్డ అని సాగు కొడుతూ ఉంటాడు. నాకు కూడా తండ్రి లేడమ్మా, మరి ఏం చేయి, నేను కూడా ఏం చేస్తాం? తండ్రి లేని బిడ్డ అని చెప్పి మమ్మల్ని పొడిచే అధికారం శక్తిస్తామా మనం? వాళ్ళ మంత్రులు ఎలా తయారయ్యారంటే, ఇక్కడ తగిలితే దెబ్బ ఇటు ప్లాస్టర్ వేసుకొని రెండో రోజు ఇక్కడ వేసుకుంటున్నారు. ప్రతి ఎన్నికలకి కోడి కత్తి అంటారు, ఇంట్లో మర్డర్ అయిపోద్ది, చంపేస్తారు, మళ్ళీ ఎదుటోళ్ళ మీద తోస్తాడు. ఈరోజు కూర్చోబెట్టి మళ్ళీ ఎవరో రాయి కొట్టారండి, గులకరాయికి. అంటే వీళ్ళకి అర్థం కాంది, ముఖ్యమంత్రికి తగిలితేనే దెబ్బ, జగన్కి తగిలితేనే దెబ్బ. సగటు భవన నిర్మాణ కార్మికులు ఆకలితో మలలాడి 39 మంది పైగా చనిపోయారు. ఆకలికి వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? భవన నిర్మాణ కార్మికుడు ప్రాణం కంటే నీ గులకరాయి దెబ్బ ఎక్కువ నీకు. పాపం మన తెనాలి సభలో చెప్పాను, అమర్నాథ్ అని గౌడ కులానికి చెందిన 15 ఏళ్ల కుర్రవాడు. నాకు నిజంగా కులం చెప్పడం ఇష్టం లేదు. మానవ హక్కుల ప్రకారం ఎవరికి దెబ్బ తగిలినా, ఎవరికి జరిగినా తప్పే. ప్రాణం పోవడం ప్రాణమే. నేను మానవ హక్కులను చాలా బలంగా నమ్ముతా. కానీ ఎవరైతే చంపారో వాళ్ళ అబ్బాయిని పెట్రోల్ వేసి కాల్ చేశారో, మళ్ళీ వాళ్ళు వారం రోజులు 15 రోజులు తిరక్క ముందే రోడ్ల మీదకి వచ్చేసారు. రోడ్ల మీదకి వచ్చేసి తిరుగుతూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో
దాదాపు అక్కడ ఉన్న ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఇంటికెళ్ళి డోర్ డెలివరీ చేశాడు. ఎలాంటి అడాసిటీ, వాట్ అండ్ అడాసిటీ అన్న, ఎంత అహంకారం అది, ఎంత పొగరు. అంటే చంపేసి నువ్వు డోర్ డెలివరీ చేస్తే ఏదైనా చెల్లిపోద్దా? అలాంటి వాడు ఇంకోసారి కావాలా మీకు ముఖ్యమంత్రిగా? అలాంటి ప్రభుత్వం కావాలా మీకు? కొట్టు సత్యనారాయణ ఇంకొకసారి తాడేపల్లిగూడెంకి ఎమ్మెల్యేగా కావాలా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈయన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. దేవాదాయ శాఖలో శ్రీశైలం మల్లికార్జునుడికి ప్రతి సంవత్సరం చేసే మహాకుంభాభిషేకం చేయలా. కొట్టు సత్యనారాయణ గారు, మీరు శ్రీశైలంలో మల్లికార్జునుడికి ఆనవాయితీగా జరగాల్సిన మహాకుంభాభిషేకం చేయలా. మీరు దేవాదాయ శాఖ మంత్రి 2 సార్లు వాయిదా వేశారు. మొన్న సంవత్సరం ఏ కారణం చెప్పాలో తెలియక ఎండలు ఎక్కువన్నాయని చెప్పారు. ఎందుకు ఇవన్నీ చేశారంటే దక్షిణాయనంలో శ్రీశైలం మల్లికార్జునుడికి మహాకుంభాభిషేకం చేస్తే జగన్కి పదవీ గండం ఉందంట. జగన్కి పదవీ గండం ఉందని చెప్పి ఈ పెద్ద మనిషి శ్రీశైలం మల్లికార్జునుడికి మహాకుంభాభిషేకం చేయాల. శివుడు 3వ కన్ను తెరిస్తే మాడి మస్ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. మీరు మాడి మస్ అయిపోవడం ఖాయం. అరచేత్తో సూర్యుని ఆపగలరా? మీరెంత, మీ శక్తి ఎంత, మీ స్థాయి ఎంత? కొట్టు సత్యనారాయణ గారు, అది ఆచారాలని తుంగలో దొక్కకండి. మీరు చేసిన దానికి నేను చెప్తున్నా, ఇది జ్యోతిష్యమే చెప్తున్నా, మీరు సర్వనాశనం అయిపోతారు. శివుడికి మహాకుంభాభిషేకాన్ని పక్కన పెట్టారు. దానివల్ల మీ ప్రభుత్వం పోవటం 100% ఖాయం. టెండర్లకి 110 కోట్లు సజ్జల గారు చెప్పాను. ఇలాంటి ఎన్నో. ఒంటిమిట్టకి వెళ్ళడానికి ఓకే, సీఎం గారికి వెళ్ళలేదు, ఆయన పరిస్థితులు వేరు అనుకుందాం. ప్రోటోకాల్ ప్రకారం ఎవరు వెళ్ళాలి? మనకి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు వెళ్ళాలి. కానీ వెళ్ళింది ఎవరు? గనులు దోచే పెద్దిరెడ్డి గారు, ఇసుకను దోచే పెద్దిరెడ్డి గారు. అది వీళ్ళ స్థాయి. వెళ్ళి ధైర్యంగా బతకండ్రా బాబు అంటే వెళ్ళి వాళ్ళకి మోచేతి అంబలు తాగే బతుకులు వీళ్ళు మన ఎమ్మెల్యేలు. ఈ మధ్యన కాకినాడలో వైసీపీ నాయకులు మనకి అర్చకుల మీద శివాలయంలో ఉండే అర్చకుల మీద దాడి చేశారు. ఎంత అహంకారం! మళ్ళీ కేసుని మాఫీ చేస్తారంట. భీమవరంలో అక్కడికి ఆలయంలో, సోమేశ్వరుని ఆలయంలో ఒక బ్రాహ్మణుల తాలూకు యజ్ఞోపేతాన్ని, పవిత్రంగా చూసుకున్న యజ్ఞోపేతాన్ని తెంపేశారు. అంత పొగర్లు పెరిగిపోయినాయి వైసీపీ వాళ్ళకి. మామూలు పొగర్లు పెరగల. దళితులనేమో డోర్ డెలివరీ చేస్తారు. బీసీల మీదేమో దాదాపు 8,000 9,000 పైచిలకు కేసులు పెట్టారు బీసీల మీద. 34% ఉన్న బీసీ స్థానిక ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లని 24% చేశారు. ఎల్లికి ఊడిగం చేసి కూర్చోబెట్టి వీళ్ళ చుట్టూ భజన చేస్తే చాలు, కులాలు నాశనం అయిపోయిన పర్లా. ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నా. టైం అయిపోతుంది, నా బాధ. ఏం చేద్దాం? మరి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. మనకుండే కష్టాలు మనకున్నాయి. సాగునీరు కానీ, ఇప్పుడు ఈయన పెద్దలు చెప్తా ఉన్నారు, తాగునీటికి సమస్యలు కనిపిస్తాను కదా, సాగునీటికి సమస్యలు, వ్యాపారాలంటే ట్యాక్సులు, జిఎస్టీలు ఎక్కువైపోయినా మనం బాధపడుతూ ఉంటే దానికి అదనంగా కే ట్యాక్స్, కొట్టు ట్యాక్స్ ఒకటి. ఇన్నిట్లో మనకి చిన్న ఇల్లు కట్టుకోవాలంటే గవర్నమెంట్కి ఎలాగ ట్యాక్స్ పే చేయాలి, డబ్బులు పే చేయాలి. మళ్ళీ దానికి లంచాలు,
ఎప్పటికీ మారుతుంది ఈ పరిస్థితులు? ఎప్పటికీ లంచాలు పే చేయాల్సిందనా? దీనికి మార్చే ఇది లేదా? 2047లో మీకున్న ఒక్కొక్కరికి ఇక్కడున్న ఆడబిడ్డలకు కానీ, నీ వయసు ఎంత తల్లి? నీ వయసు 20? ఎంత మీ వయసు? ఏళ్ళతో చెప్పు. 18 ఏళ్ళ? 19? 2047కి ఎంత? 24లో ఉన్నాం. 19 ఎప్పుడు? మీకు 40 దాటుతాయా లేదా? 40కి వచ్చేటప్పటికి మీకు బిడ్డలు ఉంటారా లేదా? మీ బిడ్డలకు కూడా ఇలాంటి జీవితాలను ఇస్తామా? ఇలాగే కలుషితమైన జీవితాన్ని ఇస్తామా? దుమ్ము రోడ్లు లేని ప్రభుత్వాలను ఇస్తామా? ఉద్యోగాలు లేని భవిష్యత్తుని భద్రతని ఇస్తామా? ఇలాగే మర్డర్లు చేసి డోర్ డెలివరీలు చేసే భరిస్తామా? మారాలి కదా. నేను వచ్చింది ఎందుకు? నేను మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. నాకేంటి సరదా? ప్రతి అడ్డమైన సన్నాసేత మాటలు అనిపించుకోవాలంటే నాకేంటి సరదా? నాకు కొట్టు చేత కూడా మాటలు అనిపించుకునే స్థాయికి నేను వచ్చానంటే దేనికోసం? మీ బాగుండాలని. సమాజంలో వినండి, సమాజంలో ధైర్యం చచ్చిపోతుంది. మీరందరూ ఇంతమంది ఉన్నారు. నేను ఒక్కడిని వచ్చి ఒక సభ పెట్టి ఇంతమంది నాయకులు వస్తే ఇంతమంది ఉన్నారు. తప్పు జరుగుతుంటే మటుకు మీ అందరికీ భయం వేసిపోతుంది. ఏం చేద్దాం? దానికి పరిష్కారం ఏంటి? మీ భావాన్ని గట్టిపరుచుకోవాలి. కొట్టు సత్యనారాయణ దిగొచ్చాడా? కొట్టు సత్యనారాయణ కొడుకు ఏమైనా దిగొచ్చాడా? వాళ్ళకేమైనా ప్రత్యేకంగా రక్తం వేరుగా ఉందా? మనకంటే కూర్చొని అట్లీస్ట్ మా బాహుబలిలాగా కనీసం 6 అడుగుల పైన ఉన్నాడా? ఏముంది వీళ్ళ దగ్గర? వైఎస్ జగన్ ఏమైనా పెట్టి పుట్టాడా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమైనా పెట్టి పుట్టారా? వారు ఎందుకు చూసి భయపడుతున్నాం? మనకి పథకాలు అన్నీ ఇస్తాం. ఇందాక ఉంగుటూరు సభలో చెప్పా, ఎన్ని అద్భుతమైన చట్టాలను తీసుకురా. అంబేద్కర్ గారు చెప్పింది, ఎన్ని అద్భుతమైన చట్టాలను తీసుకురా, ఎంత బలమైన లా అండ్ ఆర్డర్ని తీసుకురా, ఇండియన్ పీనల్ కోడ్ని తీసుకురా. కానీ అమలు చేసేవాడు, అది అధికారి కావచ్చు, లేదా ముఖ్యమంత్రి కావచ్చు, కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళ బుద్ధి సక్రమంగా లేనంత కాలం అంబేద్కర్ గారు లాంటి మహానుభావులు ఎంత గొప్ప రాజ్యాంగాలు రాసినా అమలు చేసే వాడిలో చిత్తశుద్ధి, త్రికరణ శుద్ధి లేకపోతే పనిచేయదు. ఎందుకు మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు రావట్లా? ఎవరు అడుగుతారు దీన్ని? ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు రావట్లేదు? ఎవరిని అడగాలి మీరు? ఎందుకు గొంతు లేదు? భయం గుప్పిట్లో ఇరుక్కుపోయాం. ప్రిన్సిపల్ లేదని అంటాడా? ప్రొఫెసర్ లేదని అంటారా? భయం గుప్పిట్లో అయిపోయింది. గ్రీన్ ట్యాక్స్ ఎందుకు పెంచారు అని అడగటానికి మనకి రవాణా కార్మికులకు భయం, రవాణా రంగానికి భయం, భవన నిర్మాణ కార్మికులు కష్టాలని, రక్తాన్ని, చెమటని, కండల్ని పిండి చేసే 450 కోట్లు దోచేస్తే అడగడానికి భయం. ఎవడు ధైర్యం ఇస్తాడు సమాజంలో? మనకి మనమే ధైర్యం ఇచ్చుకోవాలి. మనకి మనమే. అది నాకేం అవకాశం, నాకు నిజంగా ఆశ లేదు. కానీ నాకు ఉన్నది ఏంటంటే, ఇంతమంది మహానుభావుల గురించి చదువుకొని స్ఫూర్తి తెచ్చుకున్న తర్వాత కూడా నేను ధైర్యంగా లేకపోతే, నేను సమాజానికి ధైర్యం ఇవ్వకపోతే నేను కూడా తప్పు చేసిన వాడిని అవుతానని ఒకే ఒక ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించాను. అదొక్కటే నా ఉద్దేశం. అధికారం రావచ్చు, రాకపోవచ్చు. నిన్న వైఎస్ జగన్కి నేను మానవ హక్కుల్ని చూస్తాం, అణగారిన వర్గాల తాలూకు కష్టాలను చూస్తాం, ప్రతి కులం తాలూకు కష్టాలను చూస్తాం, ప్రతి కులానికి నిలబడతాం. తప్పు చేసిన వాడు మా పార్టీ వాడైనా సరే సహించేది లేదు, తీసి అవతలేస్తాం. ఎందుకంటే కరప్షన్ మనతో మొదలు పెట్టాలి. నేను అంత నిలబడతా. మా ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి బాధ్యతగా ఉంటారు. నిన్న కిర్లంపూడి సభలో చెప్పా. కిర్లంపూడి సభలో చెప్పాను, అన్ని కులాలకి ద్రోహం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం.
అన్ని కులాలకి ఒక ఉద్యమం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతమంది యువతతోటి నేను ఆట ఆడుకోను. మీ భవిష్యత్తు కోసం ఇక్కడ 19 ఏళ్ల ఆడబిడ్డ ఉంది. నేను మీ భవిష్యత్తు నేను ఆట ఆడుకోను. నేను 5 సంవత్సరాల్లో దాదాపు 200 కోట్ల రూపాయలు సంపాదించే సినిమాల్లో వకీల్ సాబ్ కానీ, భీమ్లా నాయక్ కానీ, ఇంకే సినిమాలు చేసినవన్నీ 70 కోట్ల పైన ట్యాక్స్ జిఎస్టీ కట్టాను. నా సంపాదన ఇది, నేనేం దాచేవాడిని కాదు. అలాంటిది నేను ఈ సుఖాలను వదులుకొని ఎందుకు వస్తున్నానంటే, మీ పక్కన నిలబడేవాడు ఎవడు? చంద్రబాబు గారు జైల్లో ఉంటే ధైర్యం ఉంది ఎవరికి? జనసేనకి ఉంది, పవన్ కళ్యాణ్కి ఉంది. ఎందుకుంటుంది? మార్టిన్ నిమోలర్ చెప్పింది ఒకటే, మన పార్టీ వాడికి రాలేదు కష్టం అని చెప్పి మేము కూర్చుంటే లాభం లేదు. మన కులపోడికి రాలేదని కష్టం కూర్చొని మన ఇంట్లో కూర్చుంటే లాభం లేదు. నా బంధువుకి రాలేదని కూర్చుంటే కాదు. మానవ హక్కులు ఉల్లంఘింపబడుతున్నాయా లేదా, మనకి రాజకీయ వేధింపులు ఉన్నాయా లేదా, అదొక్కటే పెట్టుకొని నేను చంద్రబాబు గారికి సపోర్ట్ చేశాను. కూటమి ప్రభుత్వం వస్తుంది. మొత్తం రైల్వే కోడూరుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సంపూర్ణంగా కూటమి ప్రభుత్వం ఇట్లాగే బయటికి వచ్చి జనం చెప్తున్నారు, చెయ్యెత్తి చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వస్తుందని. మీరు ధైర్యంగా ఉండండి. నేను మీకు భరోసా ఇస్తున్నాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. ఈ కూటమిలో చాలా బలమైన నాయకత్వం ఉంది, చాలా బలమైన నాయకత్వం. రాజంపేట భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తారు. ఒక ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్దంగా మీ కష్టాలను మోస్తున్న నేనున్నాను. ఇవన్నీ కాకుండా మన నాయకులందరూ, వేదిక పైన నాయకులందరూ ఉన్నారు. మేము బూతులు తిట్టుకునే అసెంబ్లీ కాదు, మీ కష్టాలకి గళమిప్పే అసెంబ్లీని వినిపిస్తాం. మేము మీ కష్టం చెప్పండి, ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పండి, రవాణా రంగ సమస్యలని చెప్పండి, భవన నిర్మాణ కార్మికుల సమస్యలను చెప్పండి. ఏ సమస్య అయినా సరే మార్పుకి మనకి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఉంటుంది. నేను ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు మనకి దీని మీద 5వ నెంబర్ మీద బోలిశెట్టి శ్రీనివాస్ గారు గాజు గ్లాస్ గుర్తు, దీని మీద మీరు విలువైన ఓటుని వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే భూపతిరా శ్రీనివాస్ వర్మ గారు పార్లమెంట్లో 2వ స్థానంలో 2వ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎన్నిటికంటే కూడా నేను మీ కష్టాలకి నేను గ్యారంటీ ఇస్తున్నా, నేను నిలబడతా. నాకు తెలుసు నేను చాలా ఎక్కువ బాధ్యత తీసుకుంటున్నానని, కానీ మీరు నా మీద పెట్టిన నమ్మకానికి గుండెల్లో పెట్టుకొని బయటకు వస్తున్నా. గుండెల్లో పెట్టుకొని నేను మీకు ఒకటే మాటిస్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీ ఇంట్లో వాడు, మీ కుటుంబ సభ్యుడు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఒక దళితుల ఇంట్లో కష్టం జరిగితే బయటకు వస్తాం. అనంతబాబు వాళ్ళ డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే బయటకు వచ్చాం. ఒక సుగాలి ప్రీతి ఎస్టీ కులానికి చెందిన బిడ్డ చనిపోతే బయటకు వచ్చాం. కాపులు ఇబ్బంది పడుతుంటే బయటకు వచ్చాను. వైశ్యులు ఇబ్బంది పడుతుంటే బయటకు వచ్చాను. క్షత్రియ సమాజాన్ని చెందిన ఎంపీని ఇబ్బంది పెడితే బయటకు వచ్చాను. బ్రాహ్మణులు ఇబ్బంది పడుతుంటే బయటకు వచ్చాను. వైశ్యులను భయపడుతుంటే బయటకు వచ్చాను. ఏ కులమైనా సరే బీసీలకు అన్యాయం జరిగితే బయటకు వచ్చాను. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే బయటకు వచ్చాను. నేను ఎప్పుడు కూడా మీకు అండగా ఉండేవాడిని. మీరు నన్ను నమ్మి వైసీపీకి ఓటు వేయకండి. ఇంకొకటి, భవిష్యత్తులో ల్యాండ్ ఎంటైటిల్మెంట్ యాక్ట్ వస్తూ ఉంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ ఆస్తులు మీవి కాదు. ప్రతి దున్నని భూమి ఎందుకు నమ్మకూడదో చెప్తున్నా. మీ ఆస్తిపత్రాలు ఉన్నాయి, మీ ఇంట్లో ఆస్తిపత్రాలు ఉన్నాయి. ఆస్తిపత్రాల మీద ప్రధానమంత్రికి మీరు ఉదాహరణకి పాస్పోర్ట్ మీద ప్రధానమంత్రి గారి ఫోటో ఉండదు. మనకి భారతదేశం 4 సింహాలు 3 సింహాలు కనిపించే రాజముద్ర ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పట్టా పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది. రాజముద్ర తీసి చండాలంగా జగన్ ఫోటో పెట్టుకున్నాడు. అలాంటి వాడిని ఎలా నమ్ముతాం? డిజిటలైజేషన్ అంటా ఉన్నాడు. మీ ఆస్తులు అంట స్టాంప్ పేపర్లు ఉండవంట, అన్ని డిజిటల్ అంట. మన మొక్కానంట ఒక జెరాక్స్ కాపీ కొడతారంట. ఎవరికి చెప్పుకుంటాం? రేపు పొద్దున కష్టం వచ్చి మనం తాకట్టు పెట్టాలి. బ్యాంకులకు వెళ్తే ఏమంటారు? బ్యాంకులకు వెళ్తే మీ ఒరిజినల్ పేపర్స్ పట్టరా అంటారు. ఒరిజినల్ పేపర్స్ ముందు అది సార్ట్ అవుట్ చేయి.
బ్యాంకులు తీసుకుంటారా ఇవి? అది అడుగు ముందు. లేదా బ్యాంకులు కాదు, ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి తనఖా పెడతాను, వాళ్ళు తీసుకుంటారా? ఏ బేసిస్లో తీసుకుంటాం? అందుకని మీరు ఆలోచించుకోండి. మీరు ఉండే ఇల్లుని తాకట్టు పెట్టేస్తాడు, మీరు ఉండని ఇల్లుని అమ్మేస్తారు, మీరు దున్నని భూమిని లాగేసుకుంటారు, మీరు దున్నే భూమిని తాకట్టు పెట్టేస్తారు. ఇదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చాలా చాలా డేంజర్. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నా, అది మనం కూర్చోబెట్టి ఒక దెయ్యాన్ని భుజాల మీదకి ఎక్కించుకొని తిరిగారు 2019 నుంచి 2024 దాకా. ఆ దెయ్యాన్ని తాట తీసే సమయం ఆసన్నమైంది. మీరు సంసిద్ధంగా ఉండండి, మేము మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ యువతకి మేనిఫెస్టోలో కీలకమని చెప్తున్నాను. యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు చేయటం, ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి తాలూకు లక్ష్యం. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం. కూటమి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. ఫీజు రీఎంబర్స్మెంట్లని తిరిగి వెంటనే విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4000 పెన్షన్ని 1వ తేదీన ఇంటి వద్దన అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థినికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అందజేస్తాం. మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం, కేవలం ఆధార్ కార్డు తీసుకెళ్తే అలాంటి పరిస్థితులు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండానే ఉండేలాగా చూస్తాం. మనకి పేదలు కడుపు నింపడానికి ఇందాక అడిగారు మిలిటరీ వాళ్ళు, అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెడతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 24% చేసిన బీసీ రిజర్వేషన్ని తిరిగి 34% తీసుకొస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని డైవర్ట్ కాకుండా కాపాడుతామని తెలియజేసుకుంటూ 13 రోజులు ఎన్నికలున్నాయి. బోలిశెట్టి గారు కూడా చెప్తున్నారు. మా అమ్మ మొన్న చెప్పింది, బోలిశెట్టి మా నాయనమ్మ బోలిశెట్టి వారు ఆడపడుచుంట లక్షేశ్వరంలో. సో మా నాయనమ్మ వాళ్ళ ఇక్కడి నుంచి వచ్చిన ఆడపడుచు, బొలిశెట్టి వారు ఆడపడుచు. అందుకని అనుకుంటే ఆయనకి నా మీద చనువు ఎక్కువ, అందుకే నా మీద హైట్ కూడా ఎక్కువ ఉన్నారు. ఆయన నన్ను భయపెడతా ఉంటారు, అప్పుడప్పుడు బెదిరిస్తూ ఉంటారు నన్ను ఎవరన్నా జనసేన పార్టీలో బెదిరించేది ఈయన బెదిరింపు. ఈయన హైట్ చూసి భయపడతా ఉంటాను. సరదాగా చెప్తాను, నా సోదరుడు సరదా. నేను మీ అందరికీ నిలబడే వ్యక్తిని. మామూలు మెజారిటీ కాదు, పగిలిపోయే మెజారిటీ, బద్దలైపోయే మెజారిటీ. భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఉన్నారు. పార్లమెంట్కి వెళ్తే నేను మీకు ఏదైనా సమస్య కావాలంటే బోలిశెట్టి గారి దగ్గరికి వెళ్దాం, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఎందుకు పని చేయమని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేద్దాం వాళ్ళ చేత. ఎవరిని వైసీపీ నాయకుల్లాగా ఎవరిని మనకు కాదు, నేను పని చేస్తా, పని చేయిస్తాం. అసెంబ్లీలో బూతులు లేని అసెంబ్లీని చూపిస్తాం. బూతులు లేని అసెంబ్లీ. అవినీతి ఉంటే మటుకు చెప్తున్నాం, మీరు అండగా ఉండండి, ఒక్కొక్కళ్ళ తాట తీసేస్తాం అవినీతి చేసాం. ఇప్పుడు రైట్ అది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై టీడీపీ, జై బీజేపీ, జై జై జనసేన. జై హింద్. ఎలక్షన్ల నినాదం ఇదే.